హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు బియ్యంతో రవ్వ చేస్తారు కదండి, దాంతో బియ్యపు రవ్వ ఉప్మా ఎలా చేయాలనేది చూపిపోతున్నానండి. బియ్యపు రవ్వ అండి ఇది నేను 1.5 గ్లాస్ అనేది తీసుకున్నాను. ఈ గ్లాస్తో కొలత తీసుకున్నానండి. 1.5 గ్లాస్ ఆఫ్ బియ్యపు రవ్వ తీసుకున్నాను. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. అండ్ సిమ్లో పెట్టేసుకున్నానండి, మీడియం సిమ్లో పెట్టేసుకొని ఈ రవ్వ అంతా మనము యాడ్ చేసేసాము. ఇప్పుడు మనం ఈ రవ్వని రోస్ట్ చేసుకోవాలండి, ఆయిల్లో కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. రవ్వ అనేది కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు మనం పక్కకు తీసేసుకోవచ్చండి, లేదా మనకి స్మెల్ అనేది తెలుస్తుంది, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది, అలాంటప్పుడు మనం తీసేసుకోవచ్చండి. ఈ రవ్వ అనేది చాలామంది ఈ రవ్వతో ఉప్మా అనేది చేసుకోరు, చాలా తక్కువ మందికి తెలుసు ఇది బియ్యపు రవ్వ ఉప్మా అనేది. ఈ బియ్యపు రవ్వ వచ్చేసి నాకు మా మమ్మీ పంపిస్తారండి, ఎప్పుడు మా మదర్ ఇస్తారు నాకు. ఇది వచ్చేసి బియ్యం అంతా మనము చెరిగి నానబెట్టుకొని కొద్దిసేపు తర్వాత బాగా కడిగేసి నానబెట్టేసుకొని ఆరవేస్తారండి, ఆరబెడతారు. బియ్యం అంతా ఆరిన తర్వాత నీడలోనే అండి, ఎండలో కూడా కాదు, నీడలో ఆరిన తర్వాత వాటిని మమ్మీ ఇసురుతారండి, ఇసురాయిలో వేసుకొనేసి ఇసురుతారు. ఇప్పుడు మిషన్స్ కూడా వచ్చేసాయండి, ఫ్లోర్ మిల్స్ ఎలా ఉంటాయో అలాగా మిల్స్లో కూడా మనకి ఈ బియ్యపు రవ్వ అనేది తయారు చేస్తారు. బట్ మా అమ్మ ఇప్పటికి కూడా మాకు ఇసిరి పంపిస్తుందండి బియ్యపు రవ్వ అనేది, నాకు మా సిస్టర్కి ఇద్దరికి. చూడండి, రవ్వ రోస్ట్ అయిపోయింది, కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కకు తీసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. అండ్ దాంట్లోకి తిరువాత గింజలండి, ఆవాలు, జీలకర్ర, శనగవాళ్ళు, ఉద్దిపాయలు అన్నీ యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలానే ఆనియన్ స్లైసెస్లా కట్ చేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా అండి, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేస్తున్నాను. అవన్నీ కొద్దిగా రోస్ట్ అవ్వాలండి. మనం దీంట్లోకి శనక్కాయ పప్పులు ఉన్నాయి కదండి, శనక్కాయ పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పులు వేసుకోవచ్చు, మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు అండి. అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్, ఆలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా రోస్ట్ అనేది అవ్వాలండి. ఆనియన్స్ మిర్చి అవంతా రోస్ట్ అయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ తీసుకోవాలండి. 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలండి. 2 గ్లాసెస్ వేసాను, ఇప్పుడు హాఫ్ గ్లాస్కి హాఫ్గా చూపిస్తున్నాను మీకు. హాఫ్ గ్లాస్ తీసుకున్నప్పుడు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, అండ్ మళ్ళీ ఇంకొకసారి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. మనం ఎంత రవ్వ తీసుకుంటామో దానికి డబల్ అనేది తీసుకోవాలండి. ఫ్లేమ్లో పెట్టేసి సాల్ట్ అండి, క్రిస్టల్ సాల్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసి మిక్స్ చేసుకునేసి మనం ప్లేట్ పెట్టేయాలండి. ఎసురు కాగిన తర్వాత మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎసురు అనేది కాగిపోయిందండి, బాగా బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇంట్లోకి రవ్వ ముందే వేయించి పెట్టేసుకున్నాం కదండి ఆయిల్లో, ఆ రవ్వ అంతా దీంట్లోకి యాడ్ చేసేసేయాలండి. ఇప్పుడు మనము రవ్వ అంతా యాడ్ చేసేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొనేసి మూత మూసేసి పెట్టేయాలి, ప్లేట్ అనేది పెట్టేయాలి. ఇప్పుడు మనము రవ్వ వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం మనకు ఉప్మా అనేది సిమ్లోనే రెడీ అవుతుందండి. సిమ్లో పెట్టేసుకుంటే ఒక 5 to 8 మినిట్స్లోకంతా మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనకి 5 మినిట్స్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనకి బియ్యపు రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా అన్నప్పుడు మనకి ఏం అంటుకోకుండా వచ్చిందంటే చలాకీకి, సో ఇప్పుడు మనకి బియ్యపు రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయినట్టు అండి. ఉప్మా అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి 2 సార్లు ఇట్లా మిక్స్ చేసేసుకొని మనం చూసుకోవాలి అయిందా లేదా అని. చూడండి, ఇలా అన్నప్పుడు మనకి ఏం అవ్వకుండా వచ్చింది కదా, సో మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఫింగర్ టచ్ చేసినప్పుడు కూడా అర్థమవుతుంది మనకి, ఏం అవ్వకపోతే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని చూపిస్తానండి. సర్వ్ చేసేసుకున్నానండి. ఉప్మా అనేది రెడీ అయిపోయింది, బియ్యపు రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కనుక చేసుకొని తిన్నారంటే ఉప్మా అంటే బాగా ఇష్టంగా తినేస్తారు, వాళ్ళు కూడా నచ్చుతుంది వాళ్ళకు కూడా. నేను చూపించిన కొలతలతో కనుక చేసుకున్నారంటే మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, చాలా పొడి పొడిగా ఇలా ఉంటుంది, స్టిక్కీగా రాదండి. నార్మల్గా ఈ ఉప్మా అనేది స్టిక్కీగా చేస్తారు, స్టిక్కీగా కాకుండా ఇలా పొడి పొడిగా చేసుకొని తినండి, అందరికీ బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం దీంట్లోకి పప్పల పొడి, చింతాకు పొడి, శనక్కాయ పొడి, కొత్తిమీర పొడి, పికిల్ అండి, మ్యాంగో పికిల్, టమోటా పికిల్ కూడా పెట్టుకోవచ్చు, ఉసిరికాయ పికిల్ పెట్టుకోవచ్చు, లెమన్ పెట్టుకోవచ్చు,
అలా ఏ పికల్స్ కావాలంటే ఆ పికల్స్ యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ పొడులు కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది చట్నీ కూడా సర్వ్ చేసుకుంటారండి. చట్నీ శనక్కాయ పప్పు చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అలా చేసుకొని తింటారు. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మనకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు, వాళ్ళకి సింపుల్గా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మంచిగా చేసుకొని తినేయచ్చు. అండ్ జాబ్ హోల్డర్స్ కూడా అండి, వాళ్ళు టైర్డ్ అయిపోయేసి వస్తారు, టైం అయిపోతుంది. సో అలాంటి టైమ్స్లో ఇలాగ ఉప్మా అనేది చేసేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఈజీగా త్వరగా అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇంతవరకు ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు. అండ్ మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.